ఇప్పటి రోజుల్లోని ఉన్న తలని కాపాడుకోవడానికి ఎన్ని చిట్కాలు అయితే వాడుతున్నామండి, అన్నీ వాడేస్తున్నాము. దాంట్లో ఇదొకటి అనుకోండి, మీకు తెలిసే ఉంటుంది. అయినా కూడా నేను వివరించి చెప్పడం కోసమని, నా ఉన్న తలని నేను కాపాడుకోవడం కోసం దాంతో మీకు కూడా ఈ చిన్న వీడియో పెడతాను. నచ్చితే కనుక మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమేమి కావాలో చూపిస్తున్నాను అండి. మందార పువ్వులు, మందార ఆకులు, గుంట కలవరాకు అండి. గుంట కలవరాకు ఏంటో అనుకుంటారు, బృంగరాజు అండి. మీ అందరికీ తెలుసు బృంగరాజు అంటే ఈ మధ్య ఆయిల్లో ఎక్కువ వేస్తున్నారు కదా, వాటినే మేమైతే గుంట కలవరాకు అంటాం. గుంట కన్నా కానీ కూడా కొంతమంది అంటారు. అలాగే మందార పువ్వులు, మందార ఆకులు, అలాగే కలబంద కూడా వేశానండి. నేను ఫ్రెష్గా ఉన్న కలబంద వేసుకుంటే అయితే చక్కగా ఉంటుందండి, మృదువుగా ఉంటుంది తల. దాంట్లో మెంతులు కూడా వేసుకోండి. నేనైతే అప్పుడప్పుడు చేసేదాన్ని కాబట్టి చేసేయటం వల్ల మీకు నేను వేయలేదు. మెంతులు వేసుకుంటే చలవ కూడా చేస్తాను, తలపోటు అవి ఉంటాయి. అలాగే కొద్దిగా గోరింటాకు వేసుకుంటే ఇంకా హెన్నయ్యే మొత్తానికి. ఉన్న తలని కాపాడుకోవడానికి ఎన్ని చిట్కాలైనా చేస్తామండి. మన దగ్గర ఉన్న ఆయుధాలు ఇవే కాబట్టి, మన ఇంట్లో ఆవరణాలు దొరికేవి కాబట్టి మీరందరూ ఇవన్నీ యూజ్ చేసుకొని చక్కగానే ఈ వీడియో అయితే నచ్చితే కనుక కంపల్సరిగా యూజ్ చేసుకోండి. ఎందుకంటారా, ఈ పొల్యూషన్లో ఉన్న కాస్తంత కొత్తిమీర కట్టను కూడా పాడు చేసుకోకూడదని ఈ ఉద్దేశంతో చెప్తానండి. చక్కగా మిక్సీ పట్టాక ఇలా బ్లాక్గా ఉంటుందండి. తలంతా పట్టించేయండి చక్కగా. పావుగంట అయ్యేగాక స్నానం చేసి